స్నేహిబంధులందరికీ నమస్కారం. లైఫ్ ఆఫ్ మ్యాన్ లైట్ ఛానల్ కి తిరిగి స్వాగతం. నేలకొండ భగవంత్ కేసరి తర్వాత బాలయ్య బాబు గారి సినిమా ఠాకు మహారాజ్. సినిమా ఎలా ఉంది ఏంటనేది మనం పూర్తిగా మాట్లాడుకుందాం. సినిమా నాకు ఓవరాల్ గా అయితే చాలా బాగా నచ్చింది. తమన్ గారు మరియు బాలయ్య బాబు వచ్చారంటే అది ఇంకా ప్రపంచమే. పక్క కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా చూసి తీసినట్టు అనిపించింది నాకు. బాబీ కొల్లి గారు లాస్ట్ వాళ్ళతో వేరే తీశారు. ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనం చూసాం. మళ్ళీ ఆఫ్టర్ 2 years టైం తీసుకుని ఠాకు మహారాజ్తో వచ్చారు. సినిమా అంటే అందరికీ చాలా మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ సినిమా ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అసలు నెక్స్ట్ లెవెల్. మ్యూజిక్ కానీ బాలయ్య బాబు గారి స్వాగ్ కానీ నెక్స్ట్ స్టోరీ లైక్ మొత్తం అంతా ప్యాక్డ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు ఫుల్ ఎంగేజింగ్గా ఉంది. సెకండ్ హాఫ్లో అక్కడ కొంచెం అటు ఇటుగా కొంచెం ల్యాగ్, కొంచెం డ్రామా ఎక్కువ, లైక్ కాన్వర్జేషన్స్ కానీ డ్రామా కానీ ఎక్కువ ఉంది. దానివల్ల అక్కడక్కడ చిన్నగా బోర్ కొట్టొచ్చు సెకండ్ హాఫ్లో. మనకి ఠాకు మహారాజ్లో చూసుకుంటే సాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒక ఐటమ్ సాంగ్ ఒకటి, ఇంకా అంతే. అంతమించి సినిమాలో ప్రత్యేకించి సాంగ్ వస్తుంది డ్యాన్స్ వేయాలనేది లేదు. సినిమా బాగా ఎక్కువ కథ మీద ఫోకస్ చేశారు. కథ చాలా సింపులే. ఆబ్వియస్లీ ఫ్యామిలీ కోసం అన్నట్టే ఉంటుంది. ఎనీ కమర్షియల్ సినిమా చూసుకుంటే మనకి ఏదో ఒక కీ పాయింట్ అనేది ఇలాగే రిలేట్ చేసుకోవచ్చు. హీరోయిన్స్ ముగ్గురు క్యారెక్టర్స్ దీంట్లో తీస్తున్నారు. ఎక్కువ ఫస్ట్ హాఫ్ లో మనకి ఊర్వశి రౌటెలా కనిపించే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ లో ఎక్కడో మళ్ళీ తన ఒక సీన్స్ అనేవి రాలేదు. సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మనం చూసుకుంటే నెక్స్ట్ మన ప్రజ్ఞ జైస్వాల్ కానీ, మనకి జెర్సీ సినిమాలో ఉన్న శ్రద్ధ ఉంటుంది ఇక్కడ. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇద్దరికి ఇంచుమించు సేమ్ రన్ టైం వచ్చినట్టు నాకు అయితే అనిపించింది. బాలయ్య బాబు సినిమాలు అంటే ఈ మధ్యన లైక్ అంటే ప్రజ్ఞ జైస్వాల్ గారికి అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. తక్కువలో కూడా అన్ని కూడా బాలయ్య బాబు గారితోనే చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే అంతకుముందు అఖండ, ఇప్పుడు నెక్స్ట్ అఖండ సెకండ్ పార్ట్, అండ్ ఇప్పుడు ఠాకు మహారాజ్ లో కూడా ఆవిడనే తీస్తున్నారు హీరోయిన్ కింద. సెకండ్ హాఫ్ తర్వాత ప్రజ్ఞ జైస్వాల్ గారి క్యారెక్టర్ అంటే క్లైమాక్స్ వచ్చేసరికి ఏమైపోయిందని నాకు అర్థం కాలేదు. మీలో ఎవరన్నా సినిమా చూస్తుంటే కింద కమెంట్ చేయండి. అందరూ ఒకటి ఊహిస్తూ ఉంటారు సినిమా మొత్తం చూసేప్పుడు అంతా. సెకండ్ హాఫ్ ఒక హాఫ్ రన్ టైం తర్వాత అది ఒక బ్రేక్ త్రూ పాయింట్. అది అంటే అందరూ ఊహించలేదు. అందరూ ఊహించింది ఒకటైతే అక్కడ వేరే జరుగుతుంది. ఆ ట్విస్ట్ అయితే బాగుంది. సినిమా చాలా ఎంగేజింగ్ గా ఉంది. తెలుసు కదా, తమన్ గారి మ్యూజిక్ గురించి చెప్పుకోకర్లేదు. తమన్ గారి మ్యూజిక్ రెక్కొట్టేశారు. బాలయ్య బాబు గారి యాక్టింగ్ ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. మ్యాన్సన్ హౌసే. బాబీ కొల్లి గారి డైరెక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లో చాలా బాగా తీస్తారు ఆయన. మనం చూసుకుంటే వాళ్ళ క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా హైప్ ఇస్తుంది. సేమ్ అదే విధంగా అదే ఫార్మాట్ ని ఆయన ఈ ఠాకు మహారాజ్ కూడా ఇంప్లిమెంట్ చేశారేమో అనిపించింది నాకు. క్లైమాక్స్ వచ్చే ఫైట్స్ కన్నా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా బాగుంది. అంటే అందరూ ఒక హైతో ఉంటారు అనమాట. ఆ హై నాకు వాళ్ళ వచ్చింది. సేమ్ అలాగే ఠాకు మహారాజ్ లో కూడా వచ్చింది. ఓవరాల్ గా మంచి ఫిల్మ్. ఈ సంక్రాంతికి ఎవరైనా మాస్ ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారంటే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఠాకు మహారాజ్. మీరు ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ సరికొత్త మీద మేము ముందుంటారు. అంతవరకు సెలవు. ఇట్లు మీ మేళన్ నాయుడు.